సో, క్వాంటమ్ వ్యాలీ గురించి ఫస్ట్ చెప్పినప్పుడు, అనౌన్స్‌మెంట్ చేసినప్పుడు అందరికీ ఎక్సైట్‌మెంట్. నాకు అందరికీ ఒకే ఎక్సైట్‌మెంట్. కాపోతే అందరికేంటంటే, ఇదంతా ఇంత ఈజీనా? అనౌన్స్‌మెంటే చేశారు. నిజంగానే జరుగుతదా అనేది. నేను లాస్ట్ టైమ్ ఒకసారి వీడియోలో కవర్ చేసినట్టు, మోదీ గారి దగ్గర ఎదురుగా సీఎం గారు అనౌన్స్ చేసిన 24 అవర్స్‌లో ల్యాండ్ అలాట్‌మెంట్ చేశారు. తర్వాత లేటెస్ట్ ఏంటంటే ఎల్&టీ హాస్ బీన్ ఇంట్రెస్టెడ్ విత్ ఆ కన్‌స్ట్రక్షన్ ఎల్&టీకి అప్పజెప్పారు. అక్కడ సైబర్ టవర్స్‌లో ట్విన్ టవర్స్ ఎట్లాగో సేమ్ ఎల్&టీ టవర్స్. వాళ్ళ డిజైన్ వాట్ ఐ అండర్‌స్టాండ్ డిజైన్స్ కూడా ఫైనలైజ్ అయిపోయినాయి. సాయిల్ టెస్టింగ్ మొత్తం అయిపోయింది. బట్ అన్నిటికంటే అసలు ఎక్సైట్‌మెంట్ న్యూస్ ఏంటంటే మైక్రోసాఫ్ట్. సడెన్‌లీ మైక్రోసాఫ్ట్ కేమ్ ఇంటూ పిక్చర్. అది ఫస్ట్‌లో లేదు. క్వాంటమ్ వ్యాలీ చెప్పినప్పుడు సీఎం గారు ఏం చెప్పారు పీఎం ఎదురుగా, "సార్ టీసీఎస్ అండ్ ఐబీఎం హ్యావ్ సైన్డ్ ఏ కాంట్రాక్ట్ అండ్ ఎల్&టీ ఈస్ ద పార్ట్నర్ ఫర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్." సో, మైక్రోసాఫ్ట్ వాస్ నెవర్ ఇన్ పిక్చర్. సో, మీరు మైక్రోసాఫ్ట్ గురించి కరెక్ట్‌గా డ్రామాటిక్‌గా ఆలోచిస్తే, ఒకప్పుడు కరెంట్ సీఎం బాబు గారు, హి ట్రైడ్ హిస్ బెస్ట్ అండ్ సమ్‌హౌ మేనేజ్డ్ టు గెట్ హిమ్ టు హైదరాబాద్. దాంతో ఎంటైర్ హైదరాబాద్ సైబర్ రెవల్యూషన్ హాస్ స్టార్టెడ్ విత్ మైక్రోసాఫ్ట్ కమింగ్. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్‌ని రప్పించడం అంత ఈజీ కాదు. లాట్ ఆఫ్ అదర్ సీఎమ్స్ ట్రైడ్. నోబడీ కుడ్ గెట్ హిమ్. లక్కీలీ హి గాట్ హిమ్. అప్పుడు అన్ని కష్టాలు పడి తిప్పలు తీసుకొచ్చిన మైక్రోసాఫ్ట్ బాబు గారి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా దే కెమ్సెల్స్ వాళ్ళంతటికి వాళ్ళు వచ్చి, మీరు క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేస్తున్నారంట కదా! మేము కూడా దీంట్లో భాగం అవుతాం అని చెప్పి వాళ్ళు ఆ సెంటర్ ఏది వాళ్ళ మైక్రోసాఫ్ట్ ఎక్స్పెరిమెంటేషన్ సెంటర్‌ని అనౌన్స్ చేశారు అది.